ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఒంగోలు పట్టణానికి నా జనరల్ సెక్రటరీషిప్కి ఒక లింక్ ఉంది. అది అందరూ మర్చిపోయి ఉండొచ్చు. బహుశా గుర్తుంటే ఆయన గుర్తుండాలి. 1994లో అంటే నేను అప్పటికి ఆల్రెడీ ఒక 8 సంవత్సరాలు సెక్రటరీ చేశాను. జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఒంగోలు ఏర్పాటు చేయడానికి మేము అంతా ఒంగోలు వచ్చాం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా ఒంగోలులో ఈ ఆధ్యాత్మిక మిషన్స్ గురించి ఒక సమావేశం జరిగింది, చిన్న సమావేశం. ఇవాళ ఈ సమావేశానికి వేదిక మీద ఉన్నవారు, కింద ఉన్నవారు కూడా కలిపితే సుమారు 90 నుంచి 100 వరకు వచ్చారు. కోర్స్ ఒక ఉన్నంతలో ఒక గుడ్ గ్యాదరింగ్ అనేసి నేను ఈరోజు సమావేశానికి వచ్చిన మీ అందరూ కూడా ముఖ్యంగా అసలు మిత్రులారా, మనిషికి 2 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి బాధ్యతలు, హక్కులు. బాధ్యతలు పూర్తిగా మనం నిర్వహించిన తర్వాతనే హక్కు గురించి మనం ప్రశ్నించవచ్చు. బాధ్యతల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒక సామిల్ యజమానిగా కానీ, ఒక టెంపర్ డిపో యజమానిగా కానీ చట్టాలు తెలుసుకోవాలి. చట్టం మీరు ఎప్పటికీ తెలుస్తున్నారో అప్పుడు మీరు హక్కు ఏర్పడుతుంది. మీరు చట్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు కానీ హక్కులు అడుగుతారు. తర్వాత ఏంటంటే దురదృష్టవశాత్తు ఇది నాకు తెలిసినంత వరకు, నేను మొత్తం దేశంతో తిరిగాను కాబట్టి కరపత్రంలో ఉన్నటువంటి ఆలసత్వం, లెటర్జీ, ఇంగ్లీష్లో లెటర్జీ అంటాం. ఆలసత్వం చాలా ముఖ్యమైన కారణం. సంవత్సరానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి మన వ్యాపారానికి మనకి ఉన్నటువంటి వాల్యూ ఏంటో మీరు తెలుసుకోండి. ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇప్పటి నుంచి మా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వైస్ ప్రెసిడెంట్గా శనగా నారాయణ రెడ్డి గారు, నాగేంద్ర రెడ్డి గారు త్రిపురాంతకం, శనగా నారాయణ రెడ్డి గారు ఎర్రగొండపాలెం, సెక్రటరీగా శ్రీనివాసరావు గారు సింగరాయకొండ, కొత్త బాడీని ప్రకాశం జిల్లా బాడీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా వేమ వెంకట సుబ్బయ్య గారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా మా శాయశక్తుల ఈ టింబర్ అసోసియేషన్కి మా సేవను కొనసాగిస్తూ ఉంటామని
ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. సమస్యలు వచ్చేసి ఇప్పుడు టింబర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే సాంకేతికంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ డబ్ల్యూబీసీలు యూపీవీసీలు ఇవన్నీ వస్తున్నాయి. టింబర్ వాడకం తగ్గుతూ ఉంది ఒకవైపున. తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది ఒక సమస్య. తర్వాత అగ్రో ఫారెస్ట్రీ అనేది, అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేయడానికి కష్టంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఎన్టీపీఎస్ తీసుకురాబోతున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో ఆల్రెడీ అమల్లో పెట్టున్నారు. మన ఆంధ్రాలో కూడా నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది త్వరలో అమలు చేయాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది. దాన్ని ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అమలు చేయడం కష్టం కాబట్టి దాన్ని మేము అంటే మార్పు చేసి సౌలభ్యంగా అంటే అందరికీ అమలు చేయడానికి వీలుగా వెసులుబాటు కల్పించాలనేది మా కోరిక. దాని గురించి ఈ పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి అగ్రో ఫారెస్ట్రీ చట్టంలో కూడా అది అందరూ అమలు చేసే విధంగా చట్టంలో విధానాలు లేవు. అది కూడా మార్పు చేయాలని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ పర్మిట్లు ఫారం టు పర్మిట్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఎన్టీపీఎస్ ద్వారా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా మేము ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి వేబిల్లు ఈవేబిల్ అంటే ఎలక్ట్రానిక్ వేబిల్లు మేము డౌన్లోడ్ చేసుకుంటున్నాము, అదేవిధంగా ఎన్టీపీఎస్ సిస్టంలో కూడా ఆ వెసులుబాటు కల్పిస్తారని, ఫారం టు పర్మిట్ను ఆన్లైన్ ద్వారా తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. శ్రీ సాయి సామిల్ టింబర్ డిపో ఎర్రగొండపాలెం. నన్ను ఈరోజు ప్రకాశం జిల్లా సామిల్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుల వారికి, గౌరవ అధ్యక్షుల వారికి, అలాగే ప్రకాశం జిల్లా సామిల్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ సామిల్ టింబర్ డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ట్రాన్సిట్ పర్మిట్లు కానివ్వండి, అలాగే ఈ పారిశ్రామిక కారిడార్ మా జిల్లా మొత్తంలో కూడా ఎక్కడా లేదు. అలాంటి చోటనే వాళ్ళు మిషన్లు పెట్టుకోవాలనేది ఒక జీవో పాస్ చేసి ఉన్నారు. అందువలన ఈ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సాముల్ అసోసియేషన్ వారికి సహకరించి, ఎందుకంటే దీని మీద కొన్ని వందల మంది జీవనాధారం కొనసాగుతుంది. అందువలన దీనివలన ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికి కూడా జీవనోపాధి జరుగుతుంది. అందువలన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రాన్సిట్ పర్మిట్ విధానము కొంతకాలము వేచి ఉండి దీని సాధ్యాలను పరిశీలించి అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ అలియాస్ బాబు. నేను ఒంగోలు వుడ్ కాంప్లెక్స్ టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున సింధూరా హోటల్ నందు ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ ఫెడరేషన్ నుంచి సెక్రటరీ గారిని, ప్రెసిడెంట్ గారిని, ట్రెజరర్ గారిని అందరినీ పిలిచాం. వాళ్ళు రాష్ట్రంలో మాకున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా పూర్తిగా వివరించారు. తర్వాత ఎన్నిక చేసాం బాడీని. మళ్ళీ తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మాకుండే సమస్యలన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ గురించే చెప్పొచ్చుకాం. అది స్టేట్ లెవెల్లో స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడాల్సిందే కానీ మా వల్ల కాదు. అందుకని స్టేట్ ఫెడరేషన్ ఆహ్వానించి వాళ్ళకి మా సమస్యలు విన్నవించుకున్నాం. కాకపోతే జిల్లా లెవెల్లో ఏంటంటే కొత్త బాడీగా ఏర్పడినాయి కాబట్టి వీళ్ళు కూడా జిల్లా లెవెల్లో వీళ్ళ వంతు కృషి చేసి జిల్లా వాళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారని కొత్త బాడీని వీళ్ళు నిర్ణయించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బాడీ వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాం.